కోట్ల మంది నశించిపోతూ ఉండగా లక్షలు కోట్లు సంపాదించడానికి విదేశానికి వెళ్తావో, లేదా అనేక లక్షల మంది ఆత్మలను సంపాదించడానికి నేను చెప్పిన చోటుకి వెళ్తావో నువ్వు తీర్మానం తీసుకో. ఆ రోజు ఈ లోకానుసారమైనటువంటి లక్షలు కోట్లు సంపాదించడం కంటే దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళి దేవుని పేరట లక్షల మందికి సువార్త ప్రకటించటమే లక్షణమైనటువంటి నిర్ణయం అని చెప్పి ఆ రోజు ఈ ఒక్క బైబిల్ని పట్టుకునే హైదరాబాద్లో అడుగుపెట్టా. ఆనాటి నుండి నేటి వరకు నాకున్న గొప్ప ఆస్తి ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమే ఒంటరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన నన్ను ఇంత పెద్ద కుటుంబముగా ఆశీర్వదించింది, ఆ ఆధిక్యతనిచ్చింది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోయినట్లయితే ఈరోజు కల్వరి టెంపుల్ ఉండేది కానే కాదు. నువ్వు నేను రక్షించబడే వాళ్ళము కానే కాదు. సంగమా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సహవాసాన్ని, సంఘముగా కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకండి. మూడవదిగా వాళ్ళు ఏం చేశారో చూద్దాం రండి. సహవాసమందును, బోధయందును, ప్రార్థన చేయుట యందును. మూడోది ఏమిటి? ప్రార్థన చేయుట యందును. ఎలా ఉన్నారట? ఎడతెగక ఉండిరి. ఆ పాస్టర్ గారు అంటున్నారు, ఆ పాస్టర్ గారు ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళు అంటారు, ఏమంటే మీది ఎలాంటి సంఘం అని అంటే, చాలా బలమైన సంఘం అన్నాడు పాస్టర్ గారు. ఏమిటి చాలా బలమైన సంఘమా? చాలా బలమైన సంఘం అంటే ఒక 10,000 మంది ఉంటారా? లేదండి. మరి బాగా ధనవంతులు ఉంటారా? కారులో వస్తారా? లేదు. మరి మీ మందిరానికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, రాజకీయవేత్తలు, పలుకుబడి గలవాళ్ళు, పేరు గలవాళ్ళు వస్తారా? అది కూడా కాదండి. మరి మా సంఘం చాలా బలమైన సంఘం అంటున్నారు. ఎంతమంది ఉంటారండి మొత్తం కలిపి? 30 మంది ఉంటారు. మరి 30 మంది సంఘం అంటున్నారు, బలమైన సంఘం అంటున్నారు, ఎలా చెప్పగలరు? పలుకుబడి, పేరు, ప్రఖ్యాతలు కలిగిన వారంటే కాదు అంటున్నారు. మరి బలమైన సంఘం అని ఎలా అంటున్నారు? పేరు లేదు, పరపతి లేదు, పలుకుబడి లేదు, ప్రఖ్యాత లేదు, మరి ప్రార్థన చేస్తారు మా సంఘస్థులు. కాబట్టి మా సంఘము బహు బలమైన సంఘం. అర్థమైందా సహోదరి సహోదరులు? కల్వరి టెంపుల్కి ఎంతమంది కారులో వస్తున్నారు, ఎంతమంది బైకుల్లో వస్తున్నారు, ఎంతమంది కానుకలు ఇస్తున్నారు? అది కాదండి మన మందిరాన్ని బలమైన సంఘంగా చేసేది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అడుగుతున్నా, మన మందిరంలో ఎంతమంది ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఉన్నారు? వాళ్ళేనండి మన కల్వరి టెంపుల్కి బలం. వాళ్ళేనండి బలమైన జీవితం జీవించేది. సరే పాస్టర్ గారు, బలమైన సంఘం మా సంఘస్థులు ప్రార్థన చేస్తారు అంటున్నారు. మరి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఏమీ లేదండి. మా ఊర్లో అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళం, ఇళ్లల్లో ప్రశాంతత ఉండేది. అంతకుముందు కొంతమంది తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, కానీ వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. కానీ ఈ మధ్య మా ఊర్లో ఒక సారాయి దుకాణం పెట్టాడు. ఎవడో వచ్చి ఏ దుకాణం పెట్టాడట? సారాయి దుకాణం పెట్టాడు. ఒక బాటిల్ కొంటే ఇంకొక బాటిల్ ఫ్రీ అంట. దానివల్ల మా సంఘంలో చాలామంది ఇల్లాలు అంటే భార్యలు భయపడిపోయారు. ఇప్పుడిప్పుడే నా భర్త పక్క ఊరికి వెళ్ళి, పక్క ప్రాంతానికి వెళ్ళి సారా శేషాలు కొనుక్కొని తాగేవాడు కాస్త మానేసి కుదురుగా ఉంటున్నాడు. ఇప్పుడేమో వచ్చి మా గ్రామంలోనే, మా పక్కనే సారాయి దుకాణం తెరిచాడు. ఒకవేళ మళ్ళా నా భర్త
సారా దుకాణానికి వెళ్తాడేమో, తాగుబోతూ అయిపోతాడేమో అని చెప్పి మా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు భయపడిపోయారు. సరే ఏమైంది? ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? ఏం చేస్తావో మాకు తెలియదు ప్రభువా, ఆ సారాయి దుకాణం మాత్రం మూతబడిపోవాల్సిందే అని ప్రార్థన చేశారు. ఈ లోపట ఊరు ప్రెసిడెంట్కి చెప్పారు, ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఆయన ఏం చేయలేకపోయారు. పెద్దలకి చెప్పారు, వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే సారాయి దుకాణం పెట్టిన వాడు ఎంతో కొంత పలుకుబడి కలిగిన వాళ్ళు, అందరికి చెప్పినా వాడిని ఏమాత్రం ఖాళీ చేయించలేకపోయారు. మా సంఘంలో ఉన్న స్త్రీలందరూ కలిసి, సంఘం అంతా కలిసి ప్రార్థన చేశారు. మరి ఏమైంది? వర్షాకాలం కదా, వర్షాలు పడతా ఉన్నాయి. మా వాళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు. సడన్గా ఒక ఉరుము వచ్చింది, వెళ్ళి సారాయి దుకాణం మీదే పడింది. అంతే, తగలడిపోయిందండి. సారాయి దుకాణం కాస్త మాయమైపోయింది. మా సంఘంలో ప్రెసిడెంట్లు లేరు, పేరు ప్రఖ్యాతులు గలవాళ్ళు లేరు, పలుకుబడి ఉన్నవాళ్ళు లేరు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఆ ప్రార్థనే వారి జీవితంలో వారు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తుంది. సంగమా, నువ్వు ధనవంతుడు కాకపోవచ్చు, చదువు సంధ్యలు లేకపోవచ్చు, సిరి సంపదలు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, వినో, ప్రార్థన చేసే మనసు నీకుంటే చాలు. నీ జీవితంలో తలెత్తేటటువంటి ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన మహాశక్తి ఒక ప్రార్థనకే ఉంది. ఆనాడు ఆ సంఘంలో వాళ్ళు ప్రార్థనా పరులు. ఎప్పుడో 100కో 1,00,000కో ప్రార్థన చేసేవాళ్ళు కాదు. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మోకరించేవాళ్ళు కాదు. మనలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. రోగం వచ్చేదాకా మోకరించరు, ఉద్యోగం పోయేదాకా మోకరించరు, అప్పిచ్చిన వాడు వచ్చి పీక పట్టుకునేంత వరకు మోకరించరు. ఎప్పుడు మోకరిస్తారయ్యా అంటే కష్టం వచ్చినప్పుడే మోకరిస్తారు, సమస్య వచ్చినప్పుడే మోకరిస్తారు. దేవుడా అని చెప్పి పైకి చూస్తారు. ఒక